సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేట మండలం దాసాయిగూడెం గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు మదార్ హుస్సేన్ సలియా ఇంట్లో వారితో పాటు కలిసి పటేల్ రమేష్ రెడ్డి భోజనం చేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రభుత్వం సన్నబియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, బుదిరెడ్డి, రమణారెడ్డి, ధారావత్ వెంకన్న, తండు శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, పాలకుర్తి వెంకటేష్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ ఉంటాడు కానీ కొత్త బియ్యం తినేలా దొడ్డు బియ్యం అవి బాగున్నాయా ఎందుకు మామూలు కాదు ఎవరిస్తుంది ఇప్పుడు ఈ బియ్యం? అసలు ఎవరిస్తున్నారు? ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేగా సన్న బియ్యం. సీఎం గారు పేదల అందరికీ సన్న బియ్యం పెట్టాలని పెట్టిండు. పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి. ఏంటంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. కుటుంబం అప్పులైతే ఎట్లుంటది, కొంచెం మళ్ళీ పేరుకోవాలి కదా, టైం పట్టింది. కానీ ఇప్పుడు మీకు బస్సు ఉచితంగానే వస్తుంది. ఎకరా కూడా ఆపరేషన్ చేపిద్దాం అందరికి. కళ్ళు రాని వాళ్ళందరికి పెట్టిస్తారులే ఆపరేషన్. సందీప్ తోటి మాట్లాడతా, సందీప్ పెట్టిస్తారు, అందరు ఆపరేషన్ చేయించుకో. కరెంటు ఫ్రీ వస్తుందా? కరెంటు ఫ్రీ చేపిద్దాం.